జాన్పాల్, చైతన్య, విశాల్, నేను నీకు పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఇస్తున్నాను. జాన్పాల్, వినీల్, అయాన్, నేను నీకు పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఇస్తున్నాను. దావీదును అభిషేకించింది. ఈరోజు ఆ రోజు యేసు ప్రభు పరిశుద్ధాత్మ చేత అభిషేకించారు. ఈ ఆయుధ సంగతి దావీదును సమూయేలు అభిషేకించారు. ఆయన ఏ విధంగా అభిషేకించారు? ఎందుకంటే రాజు విజయ ప్రజలు పరిపాలించడానికి ప్రవక్తలను ఉండడానికి వారిని అభిషేకిస్తారు. ఆ విధంగా ఈరోజు మన కుమ్మతల్లికి పైన ఆయన కొంచెం వచ్చినా మొత్తం వీఆర్ గోయింగ్ టు బి ఇన్ మరియు బోధకుడు మన సువార్తను ప్రకటించడం, ఎక్కడ మన పిల్లలు చేయనప్పుడు మన కుర్చీ గురించి విశ్వాసం గురించి ప్రకటించాలి. బోధకుడు ఒక టీచర్, రాజు, ఒక ప్రవక్త. అంటే ఇది సత్యం అంటే సత్యం, ఇది అబద్ధం అని కరెక్ట్గా మాట్లాడే వ్యక్తి ప్రభు వాక్యంలో. అందుకు ఇది అర్థం. మన నాథుడైన యేసుక్రీస్తు తండ్రి సర్వేశ్వరుడు మేము పాపం నుండి విడుదల చేసి నీటి వల్ల పవిత్రాత్మల నూతన జీవనం ఇస్తున్నారు. వారే ఇప్పుడు మేము క్రిస్మా తైలముతో అభ్యంగనం చేస్తున్నారు. దీనివల్ల మీరు దేవుని ప్రజలలో చేరి గురువు, బోధకుడు, రాజు అయిన క్రీస్తు నాథునితో నిత్యకాలం ఐక్యమై ఉండుగాక. ఆమేన్. జాన్పాల్, చైతన్య, విశాల్, జాన్పాల్, వినీల్, అయాన్, మీరు నూతన సృష్టిపై క్రీస్తునాథుని ధరించి ఉన్నారు. ఈ తెలుపు వస్త్రము మీ క్రైస్తవ ఘనతకు గుర్తు. మీ బంధువుల మాతృగా సుమాతృగా అనుసరించి నిత్య జీవం ప్రవేశించే వరకు దీనిని నిర్మలంగా ఉంచుకున్నాము. క్రీస్తు జ్యోతిని స్వీకరింపు. తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, ఈ దీపికను ఎల్లప్పుడూ వెలుగుచుంటూ ఈ బిడ్డలు క్రీస్తునాథుని వెలుగును పొంది ఉన్నారు. ఈ బిడ్డలు ప్రకాశవంతముగా జీవింపవలేను. విశ్వాసమందు స్థిరపడి క్రీస్తునాథుని పునరాగమన సకల పునీతులతో ఎదురేగి వారిని కలుసుకుందురుగాక. సర్వశక్తి గల పిత, పుత్ర, పవిత్రాత్మ దయానుగ్రహంలో మీతో ఎల్లప్పుడూ ఉండి మేము సదా ఆశ్రయించి కాచి కాపాడుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మీ దివ్య కుమారుని జననము వలన లోకమును సంతోషంతో నింపి కొత్తగా జ్ఞానస్థలం పొందిన ఈ బిడ్డలు క్రీస్తునాథుని పూర్ణను సంపూర్ణంగా పొందినట్లు ఆశీర్వదించుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మానవులకి ఈ లోక జీవమును, ప్రలోక జీవను ప్రసాదించుతున్నారు. తమ బిడ్డలకి ఈ లోక జీవమును ప్రసాదించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుతున్న ఈ తల్లిదండ్రులను, జ్ఞాన తల్లిదండ్రులను ఆ దైవం చల్లగా ఆశీర్వదించుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పవిత్రాత్మల వలన నూతన జీవమును వసూలుతున్నారు. దీన్ని పొందిన విశ్వాసులందరూ ఉత్తమ క్రైస్తవులుగా జీవించినట్లు ఆ దైవము అనుగ్రహించురుగాక. ప్రభు మీతో ఉందిరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనందరిని సదా దీవించి కాచి కాపాడుదురుగాక.